హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఉద్యోగులకు, పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను, మీరు కూడా మిస్ కాకుండా ఉంటారు. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి తెలిపోదాము. ఇక 1వ తేదీ వచ్చిందంటే చాలు, ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు జీతాల కోసం ఎదురు చూపులు చూసేవారు. జీతాలు ఎప్పుడు పడతాయో అంటూ పడిగాపులు కాసేవారు. ఎంతగా ఎదురు చూసినప్పటికీ వారికి నిరాశ ఎదురయ్యేది. గత 4.5 ఏళ్లుగా ఉద్యోగులు ఇదే పరిస్థితిని చవిచూశారు. అయితే వ్యవస్థలను గాడి పెట్టడంపై దృష్టి సారించిన చంద్రబాబు ప్రభుత్వం ఏపీ ఉద్యోగులకు ఉపశమనం కల్పించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై చంద్రబాబు దృష్టి సారించారు. అందులో భాగంగా 1వ తారీఖున జీతాలు పడతాయా లేదా అనే సందేహాలన్నిటికీ కూడా సీఎం చెక్ పెట్టారు. ఇక మొత్తానికి సరిగ్గా 1వ తేదీనే అంటే జూలై 1వ తారీఖున ఉద్యోగుల అందరి ఖాతాల్లోకి జీతాలు జమ కావడంతో ఆశ్చర్యపోవటం ఉద్యోగుల వంతైంది. ఇక దాదాపు 4.5 సంవత్సరాల తర్వాత 1వ తేదీన జీతాలు పడ్డాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి అకౌంట్లో శాలరీలు జమ అవుతున్నాయి. ఇక రిజర్వ్ బ్యాంకు నుంచి బ్యాచ్ నెంబర్ల వారీగా జీతాలు పడడంతో ఉద్యోగులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో నెలల తర్వాత 1వ తేదీన జీతాలు జమ అయినట్లు మొబైల్స్కి బ్యాంక్ మెసేజ్లు వస్తున్నాయని చెబుతున్నారు. ఇక సాయంత్రానికి పెన్షన్లు కూడా పూర్తి స్థాయిలో పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక ఇప్పటికే CFMSలో గ్రీన్ ఛానల్లో పెన్షన్ బిల్లులు కూడా పెట్టారు. ఇక నెలకు ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం 5,500 కోట్ల రూపాయలు నిధులు కావాల్సి ఉంటుంది. ఈ మొత్తం లేక 4.5 సంవత్సరాల నుంచి ఉద్యోగులను వైసీపీ ప్రభుత్వం ముప్పు తిప్పలు పెట్టిన పరిస్థితి. అయితే అధికారంలోకి వచ్చిన 17 రోజుల్లోనే ఆర్థిక శాఖపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. సామాజిక భద్రతా పెన్షన్లకు 4,000 కోట్లు సర్దుబాటు చేసింది. మరోవైపు ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు కూడా రేపటిలోగా ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇక చంద్రబాబు ఆదేశాలతో 1వ తేదీ ఉదయం నుంచి జీతాలు చెల్లింపులు ప్రారంభమయ్యాయి. సరిగ్గా 1వ తేదీన జీతాలు పడడంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.